వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. తర్వాత నాకు లాస్ట్ వీడియోస్కి మంచి వ్యూస్, మంచి లైక్స్, మంచి కామెంట్స్ అయితే వచ్చాయి. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీరు నా వీడియోస్ని ఫాలో అయితే నేను ఇంకా మీకు మంచి ప్లేసెస్ సిడ్నీలో చూపించడానికి నేను చాలా వరకు ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీ ఫ్రెండ్స్తోనూ మీ ఫ్యామిలీ మెంబర్స్తోనూ నా ఛానల్ని అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో వచ్చేసి యాక్చువల్గా మేము ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా? సేమ్ అండి, మా ఫ్రెండ్స్తో కలిసి మేము బయటికి పిక్నిక్ వెళ్దాము అనుకున్నాము. అయితే అది సిడ్నీకి బాగా దూరంగా ఉండకూడదు, అట్లనే సిడ్నీలోనూ ఉండకూడదు అని చెప్పేసి అనుకున్నాము. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే బ్లూ మౌంటైన్స్కి వెళ్తున్నాం. ఈ బ్లూ మౌంటైన్స్ అనేది సిడ్నీకి చాలా దగ్గరగా ఉండే ప్లేస్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉండే ఫారెస్ట్ ఏరియా అనమాట. ఎంత మౌంటైన్స్ చాలా బాగుంటుందంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో అందుకని చెప్పేసి మేము పిక్నిక్ వెళ్దాము, కాకపోతే లాంగ్ డ్రైవ్ ఉండకూడదు, షార్ట్ డ్రైవ్లో వెళ్ళేసి, బట్ అదైతే సిడ్నీలో ఉండకూడదు అనుకున్నాము. కాబట్టి సిడ్నీకి దగ్గరగా 30 minutes to 40 minutes డ్రైవ్ ఉండే ఈ ప్లేస్కి అయితే మేము వెళ్తున్నాం. అది ఏ ప్లేస్ అని మీరు అనుకుంటున్నారు కదా, చూస్తున్నారు కదా, వైల్డ్ వుడ్ గార్డెన్స్ అని చెప్పేసి మేము అక్కడికి బుక్ చేసుకొని అయితే వచ్చామన్నమాట. ఇక్కడికి చూస్తున్నారు కదా, ఎంట్రన్స్లోనే ఎంత బాగా పెట్టారంటే ప్లాంట్స్, తర్వాత ఎన్నో రకాలు ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి కదా, చూస్తున్నారు కదా. ఇది ఆల్రెడీ ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ ఇంకా కూడా వాళ్ళు ప్లాంట్స్ అవి పెట్టి అమ్ముతూ ఉన్నారనమాట. ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనం కేఫ్ ఎంట్రన్స్, తర్వాత గార్డెన్ ఎంట్రన్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. లోపలికి వెళ్ళే ముందరైతే నాకైతే చాలా ఎగ్జైట్ అయిపోయినా, ఎందుకంటే రకరకాల ప్లాంట్స్ పెట్టారు. తర్వాత బయట మీరు చూస్తున్నారు కదా, ఇటు పక్కన వచ్చేసి గార్డెన్ ఐటమ్స్, డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. మనము ఏదైనా హౌస్ తీసుకున్నా, లేకపోతే మనం అపార్ట్మెంట్లో మనం బ్యాక్ సైడ్ బాల్కనీలో పెట్టుకోవాలనుకున్నా, డెకరేషన్ చేసుకోవాలనుకున్నా, చూడండి ఎన్ని డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయో కదా. చాలా బాగున్నాయి అనమాట. స్టాచ్యూస్, తర్వాత చిన్న బొమ్మలు, ఇంకా చిన్నవి మనము ఇట్లా పుట్టగొడుగుల్లాగా వచ్చినవి అవన్నీ కూడా పెట్టారనమాట. చాలా బాగున్నాయి అనమాట. ఈ స్టాచ్యూస్ ఉన్నాయి కదా, చూసారా, ర్యాబిట్, డాగ్స్ అవన్నీ ఎంత రియల్గా ఉన్నాయంటే అంత రియల్గా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది చూడ్డానికి. నాకైతే చాలా నచ్చింది అనమాట. సో మనమైతే టికెట్ తీసుకోవడానికి మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి ఎంట్రీ ఫీ అయితే ఉందండి. ప్రతి ఒక్కరికి $12 అయితే మనం పే చేయాలన్నమాట. $12 పే చేసేసి మనం లోపలికి మనం ఎంటర్ అయిపోవచ్చు. లోపలికి వెళ్ళినప్పుడు ఇదిగోండి ఇంత పెద్ద షాప్ అయితే ఉంది. ఎన్ని ఉన్నాయంటే అసలు చాలా ఐటమ్స్ ఉన్నాయి, డెకరేషన్ ఐటమ్స్. అవన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, చూడొచ్చు, కొనుక్కోవచ్చు అనమాట. చాలా రీజనబుల్గా కూడా ఉన్నాయన్నమాట ప్రైజెస్. ఇక్కడ వచ్చేసి మనము టికెట్ తీసుకొని ఎంటర్ అయిన తర్వాత ఇట్లా ఉందన్నమాట లోపల. ఇది మేము ఫస్ట్ చూస్తానే గార్డెన్స్ అంటే ఏదో ఒకలాగా మన గార్డెన్స్ లాగా ఉంటుందేమో, రోజ్ గార్డెన్స్ లాగా అనుకున్నాము. కానీ ఇది అట్లా లేదండి. ఇది మౌంటైన్స్ మధ్యలో ఉంది కాబట్టి మౌంటైన్స్ లాగా ఎత్తుపల్లాలు అయితే చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే వాక్ చూస్తున్నారు కదా. ఒక పక్క మనమేమో ఇంటి వెనకాల ఉన్నట్టుగా ఉంది, కానీ బట్ మనము ఇది మౌంటైన్స్లో, ఫారెస్ట్లో వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మేమైతే మా ఫ్రెండ్స్కి కాల్ చేస్తున్నాం అనమాట, వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి. ఈ గ్యాప్లో నేనైతే అన్నీ షూట్ చేయడానికి ట్రై చేస్తున్నా. చూడండి ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో. చాలా ప్లజెంట్గా, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు. వెదర్ అయితే ఎంత చక్కగా ఉందో, అట్లా చల్లగా లేదు, అట్లని వేడిగా లేదు, చాలా బాగుందన్నమాట. మంచిగా ఎండబడుతుంది, చల్లగా అంటే ఒకలాంటి ప్లజెంట్ అయిన వాతావరణం అయితే ఉందన్నమాట. ఇదిగోండి మనం ఇట్లా లోపలికి వెళ్తూ ఉంటే గార్డెన్స్లోకి ఒకవైపు అయితే ఇదిగోండి వాళ్ళ హౌస్ ఉంది.
తర్వాత ఇంకొక పక్క అయితే ఇదిగోండి, ఒక పక్కనేమో మనం కూర్చొని టీ తాగడానికని, టైం స్పెండ్ చేయడానికి అని చెప్పేసి ఇంకొక ఏరియా, తర్వాత స్పా కూడా ఉందన్నమాట. మనం అక్కడ చూడొచ్చు, అదిగోండి స్పా ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. కానీ వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ చూసినా కూడా ఇదిగోండి ఎంత మంచిగా మొక్కలు అయితే పెట్టారు చూడండి, ప్లాంట్స్ అన్నీ పెట్టి ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో. ఇంకా స్ప్రింగ్ టైంలో కనుక మనం వస్తే చాలా చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా స్ప్రింగ్ టైంలో నేను ఇక్కడికి రావడానికి అయితే నేను మళ్ళీ ట్రై చేస్తాను. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఫారెస్ట్ లోపలికి మేము వెళ్తున్నాం. ఇదంతా కూడా ఒకరి ప్రాపర్టీయే అనమాట, ఈ గార్డెన్స్ అనేటివి. కానీ ఇది మనం లోపలికి వెళ్తే మీరు చూడొచ్చు, ఫారెస్ట్ లాగానే ఉంటుందన్నమాట. అసలు వీళ్ళు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో, ప్రతి ఏరియాని కూడా చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. మనం టికెట్ తీసుకున్నాక మనకు ఒక మ్యాప్ ఇస్తారు. ఆ మ్యాప్ చూసుకొని మనమైతే అక్కడక్కడ వాళ్ళు వచ్చి పెట్టిన స్పాట్స్ అయితే వాళ్ళు హైలైట్ చేశారనమాట. మనం అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు, అవన్నీ కూడా మనకు అందులో ఉంటాయన్నమాట. దాని ప్రకారం అది మనము మ్యాప్ ప్రకారం మనం లీడ్ తీసుకొని మనం వెళ్ళొచ్చు అనమాట. ఇదిగోండి మా ఫ్రెండ్స్ అయితే నా కోసం వెయిట్ చేస్తున్నారనమాట. నేను కూడా వాళ్ళని చూడడానికి అయితే చాలా చాలా వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే ఈ ప్లేస్ని నేనే సజెస్ట్ చేశాను అనమాట. నేను ఆల్రెడీ వెళ్ళి ఉంటే నేనైతే గ్యారంటీగా చెప్పగలుగుతాను, ఖచ్చితంగా వెళ్తే మనమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాము అని చెప్పి. కానీ ఇది నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా కదా, ఎట్లా ఉంటుందో అని చెప్పేసి అనుకున్నా. కానీ మా ఫ్రెండ్స్కి అందరికీ చాలా చాలా బాగా నచ్చింది, నా కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. కిడ్స్ అయితే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు, వాళ్ళకి చాలా చాలా నచ్చింది అనమాట. సో ఇందుకని చెప్పేసి మేము ఏం చేసామంటే ఒక చిన్న రీల్ అయితే వాళ్ళతో చేద్దామని కొన్ని ప్రాక్టీస్ అయితే చేయించి కొన్ని రీల్స్ అయితే చేసామన్నమాట. అది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అయితే నేను షేర్ చేశాను. నేను ఇక్కడ ఐడి ఇస్తున్నాను, మీరు అక్కడికి వెళ్ళి కూడా చెక్ చేయండి. చాలా బాగా క్యూట్గా చేశారు పిల్లలు, చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట వాళ్ళకి. ఒక్కొక్కరు ఎంత ఎంజాయ్ చేశారంటే అంత బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా తర్వాత అక్కడ నుంచి మనము గార్డెన్స్ లోపలికి కనుక వెళ్తే ఇదిగోండి మనకు ఒక సైడ్ వచ్చేసేమో ఫ్లవర్ గార్డెన్స్ లాగా ఉందన్నమాట. అక్కడ మనము స్ప్రింగ్ టైంలో వచ్చినప్పుడు చాలా మంచి ఫ్లవర్స్ అయితే, రకరకాలుగా ఉన్న ఫ్లవర్స్ అయితే మనం చూడొచ్చంట. ఇటు పక్క ఏమో ఒక పచ్చని గ్రౌండ్ లాగా అయితే ఉంది, అక్కడక్కడ కొన్ని స్టాచ్యూస్ అయితే పెట్టారనమాట. ఎలిఫెంట్ స్టాచ్యూ, తర్వాత డ్రాగన్ స్టాచ్యూస్ అవి ఉన్నాయన్నమాట. చాలా క్యూట్గా ఉందన్నమాట. మనకున్న బిజీ లైఫ్లో మనం కనుక రిలాక్స్ అవ్వాలి అనుకుంటే మనం చూజ్ చేసుకోవాల్సిన ప్లేస్లలో ఇవి రెండు అయితే ఖచ్చితంగా ఉండాలంట. ఏముండాలి అంటే ఒక పచ్చగా ఉన్నటువంటి ప్రదేశము, తర్వాత వాటర్ ఉన్నటువంటి ప్రదేశము. అది ముఖ్యంగా అందులోనూ కూడా స్పెసిఫిక్గా మనకు వాటర్ ఫాల్స్ ఉన్న ప్రదేశంలో అయితే మనము కాస్త టైం స్పెండ్ చేస్తే మన మైండ్ చాలా చాలా రిలాక్స్ అవుతుందంట. కాబట్టి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే మేము ఒక పచ్చగా మంచి గాలి ఉన్నటువంటి ప్రదేశంలోకి అయితే మేము వచ్చాము. చాలా హ్యాపీగా, చాలా రిలాక్స్డ్గా అనిపించింది. మేము వచ్చేసరికి అక్కడ చాలామంది ఆక్యుపై చేస్తున్నారు అనమాట. సో మేమైతే ఒక ప్లేస్ చూజ్ చేసుకొని ఫస్ట్ మేము వెళ్ళేసరికి, అంటే మేము స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికి కొంచెం టైం పట్టింది. సో భోజనం టైంకి అయితే మేము అక్కడికి రీచ్ అయిపోయాము 2-2:30 ఆ టైంకి. కాబట్టి అక్కడ మేము ఫస్ట్ అయితే మేము భోంచేస్తున్నాము. ఇదిగోండి పిల్లలు అయితే టెంట్ వేసుకొని వాళ్ళు పిచ్చగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో కదా, అసలు వాళ్ళు మమ్మల్ని అయితే మర్చిపోయి వాళ్ళు ఫ్రెండ్స్ ఆడుకుంటున్నారు అనమాట. అట్లా ఉంటే అసలు మదర్స్కి ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి మనకు లోపల పాండ్ ఉందండి. ఆ పాండ్ లోపల చాలా చాలా రకాల ఫిషెస్ అయితే మనం చూడొచ్చు అనమాట. మనం టికెట్ తీసుకునేటప్పుడే మనకు కొంచెం ఫిష్ ఫుడ్ అయితే ఇస్తారు, మనం వాటిని ఫీడ్ చేయడానికి అని చెప్పేసి. అవి మనం తెచ్చుకొని మనకు టైం ఉన్నప్పుడు వాటిని అయితే మనం ఫీడ్ చేయొచ్చు అనమాట. మనం వెళ్తూనే అవన్నీ ఇదిగోండి ఇట్లా దగ్గరికి వస్తాయి, మనం ఇట్లా చక్కగా వాటిని ఫీడ్ చేయొచ్చు. పిల్లలు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. మనం ఇలాంటి చోటికి పిల్లల్ని తీసుకొని వస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. వాళ్ళు కూడా ఎప్పుడు చదువు అని కాకుండా ఇలా చూసినప్పుడు వాళ్ళు చాలా మానసికంగా ఎదుగుతారు అంట. అందుకని చెప్పేసి పిల్లల్ని మనం బయటికి తీసుకెళ్తూ ఇలాంటి అందమైన ప్రదేశాలని మనం చూపించాలి అని చెప్పేసి చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారనమాట. పిల్లలతో పాటు మేము కూడా వాటికైతే ఫీడ్ చేసామన్నమాట. అవన్నీ వచ్చి ఆ ఫుడ్ని తినేసి వెళ్తూ ఉన్నాయి, కానీ అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాయి అనమాట. చాలా బాగుంది కదా, ఆ పాండ్ అంతా కూడా చాలా బాగుంది. ఇంకా తర్వాత మేము ఫుడ్ తిన్నాక కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము, పిచ్చాపాటి మాట్లాడుకున్నాము. తర్వాత గార్డెన్ అంతా కూడా మేము తిరిగి చూసామన్నమాట. యాక్చువల్గా గార్డెన్కి
పెద్దవాళ్ళు అయితే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే ఈ గార్డెన్లో తిరగలేరు. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇది మౌంటైన్స్ లోపల ఉంది, ఇది కొంచెము హెచ్చు తగ్గులుగా ఉంది కాబట్టి వాళ్ళు నడవడానికంటూ కొంచెం ఇబ్బంది పడతారు. అందుకని చెప్పేసి మనము కొంచెం యంగ్ జనరేషన్ చిన్న పిల్లలు అయితే వెళ్ళి చూసి మనం అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, తిరగచ్చు. ఇంకా అవన్నీ అయిన తర్వాత మేము మళ్ళీ మెల్లగా రిటర్న్ అయితే వచ్చేసాము. చెప్పాము కదా చిన్న పిక్నిక్ అని చెప్పేసి. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మీకు తెలిసిందే కదా, రూపా అయితే టీ స్పెషలిస్ట్ అనమాట. టీ ఎక్కడికి వెళ్ళినా కూడా చేసుకొని తను ఒక ఫ్లాస్క్లో అయితే పోసుకొని మాకు అందరికీ తీసుకొస్తుంది అనమాట. ఇప్పుడు టీ టైం అనమాట. ఈ టీ టైం అయితే అందరం కూడా కార్స్ అన్నీ ఒక చోట ఆపుకొని మేమందరం కూడా తాగి మెల్లగా క్యాంపింగ్, ఇక్కడే మా క్యాంపింగ్ కోసము నాంది పడింది అనమాట. ఆ క్యాంపింగ్ బ్లాగ్ అయితే చాలా చాలా హిట్ అయింది. ఇంకా అక్కడ నుంచి డిసైడ్ అయ్యి ఎవరి ఇళ్ళకైతే మేము వాళ్ళకి వెళ్ళిపోయాము. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఇది మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. మీరు లొకేషన్ కోసం అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. చాలా చాలా బాగా ఉంటుంది. ఈ ప్లేస్ని అయితే మీరు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా మీ పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఎండ్ చేసే ముందు ప్లీజ్ నా ఛానల్ని మీ ఫ్రెండ్స్తోనూ మీ ఫ్యామిలీ మెంబర్స్తోనూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.